హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పండి. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికి. చెప్పండి. చెప్పండి. పాపకైతే మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అదే వాళ్ళ డాడీకి అయితే చూపిస్తుంది అనమాట. చిన్న తల్లికి కూడా వచ్చింది, వేదకి కూడా. చిన్న పిల్లకే వచ్చింది. నీదేదిరా ప్రైజ్? ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వెళ్ళాం కదా. ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే వేసుకొని ఇడ్లీ వేసి అయితే తిని వెళ్ళాం అనమాట. ఇంక ఇప్పుడు కర్రీ చేసే టైం అయితే లేదు, ఓపిక కూడా లేదు. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, పిల్లలు రెడీ చేసుకుని రెడీ 7:30 కల్లా వెళ్ళడం మామూలు విషయం కాదు. ఇంకా అందుకని మా సార్ అయితే వద్దు నువ్వేం చేయమాకు, నేను కర్రీస్ తెస్తా అని చెప్పేసి తెచ్చారనమాట. ఇంకా పప్పు ఏమేమి తెచ్చారు, ఇదేంటిది ఆలూ ఫ్రై, 2 పప్పులు, 1 పెరుగు అనమాట తెచ్చారనమాట. ఇక నేనైతే రావడంతోనే వేడివేడిగా రైస్ అయితే పెట్టేశాను. పెడతా రైస్. ఏంటండి వద్దు మా దగ్గర కూడా 8th క్లాస్ వాళ్ళు వేసారు. కర్రీ చూపిస్తారా? పప్పు కర్రీ అయితే తెచ్చారనమాట. పప్పు ఆలూ ఫ్రై, మా పాప కోసం ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై వద్దా నీకు? పప్పు కూడా లంచ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే మా సార్ది స్వీట్ కార్నర్స్ తెచ్చారనమాట. 2 తెచ్చారు. 4 ముక్కలు వచ్చేసి ఇంకా బాయిల్ చేస్తున్నారు. ఇప్పుడు మా సార్ ఏం చేస్తున్నాం ఒకసారి చూద్దాం. మనకైతే వర్క్ చాలా ఉంది, మాట తీసే బట్టలు చాలా ఉన్నాయి, ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయి అనమాట. ఏ తడి? చింతలు ఇక్కడ తడి ఏంట్రా? ఇక్కడ తడి ఉంది అండి డాడీకి. ముద్దు పెట్టి డాడీ స్కూల్కి తీసుకెళ్తామని అడుగుతున్నాను. నేను అనుకుంటున్నా ప్రేమతో అనుకుంటున్నా. స్కూల్ కోసమా? స్కూల్కి తీసుకెళ్తామని అడుగుతుంది. ఏరా స్వీట్ కార్న్ ఉడకబెట్టా పొయ్యి పెట్టే వచ్చాయి, ఇప్పుడు ఉడుకుతున్నాయి. 2 తెచ్చినవేంటి? 2 ఉన్నాయి షాప్లో. కూర్చో. మేము కూర్చోలేదు, నాకు నిద్ర వస్తుంది. 2 ఉన్నాయా? ఇప్పుడు ఉడకబెట్టి తిన్నాక మళ్ళీ అక్కడికి వెళ్తా. స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్తావే. హాయ్ అండి, మీరు ఎంతమందికి పప్పులో గుర్తుంది ఒకసారి కామెంట్ చేయండి. 90 కిడ్స్కి అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇవి పావలా పప్పుండలే కదా, పావలాకి వచ్చాయి అప్పుడు పప్పుండలో. ఇప్పుడైతే పావలాకి ఎక్కడ వస్తున్నాయి ఫ్రెండ్స్? ఇది మాకు తెలిసి 5 రూపీస్ అయితే ఉంటుంది ఈచ్ వన్. అప్పుడు చిన్నప్పుడు అయితే పావలాకి అయితే వచ్చాయి కదా. ఈరోజు నేను ఈ పప్పుండలు అయితే చేశాను అనమాట. ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్పేసి. అట్లనే బాగున్నాయా? ఎక్స్ప్రెషన్స్ ఏంటి చెప్పు. అసలు గిఫ్ట్ ఏది విన్ అయింది అసలు? ఎందులో విన్ అయ్యారు? మ్యూజికల్ చైర్ గేమ్లోనా? మా పాప అయితే మ్యూజికల్ చైర్లో ఫస్ట్ వచ్చిందండి. సో ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చానమాట. అదే అనమాట మా సార్కి అయితే చెప్తుంది. పొద్దునుంచి అయితే అడగలేదు పాపం, టైర్డ్ అయిపోయి ఉన్నాడు పిల్లలతో మురిసి. సో ఇంకా అందుకని ఇప్పటికే ఇంటికి చేరుకొని ఇంక ఇప్పుడైతే పిల్లల్ని జనవరి 26 కదా, ఉండి వచ్చారనమాట. అది అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే నైట్ వంట పచ్చడి, చట్నీ.
ఎండుమిర్చి టమాటా శనగింజలు వేసి చేతి ఇక్కడ అన్నం పొంగు. అయితే ఒక జోక్, రిపబ్లిక్ డే సందర్భం. ఎందుకు ఆయిల్ వేస్తావు ఎక్కువ వద్దు. ఎందుకు ఎండుమిర్చి వేసేది? ఎండుమిర్చి శనగింజలు కూడా టమాటా మంట పుట్టింది ఎండుమిరగాలు పిల్లలకి. కారం ఉండకుండా చూడమ్మా. కారం ఉండదు అసలు, మంచిగా ఫ్రై చేస్తున్నా ఆయిల్లో ఫ్రై చేస్తున్నా కారం ఉండదు. నేను ఓన్లీ టమాటా చేస్తాను అనుకున్నా, ఈ నాది ఇలా. ఎండుమిర్చి శనగింజలు అయిపోయినాయా? శనగింజలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు రేపు మార్నింగ్ చట్నీ రేపు కూడా బాగా చెప్తున్నాం. రేపు మార్నింగ్ ఎగ్స్ అంగు ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే ఇదిగోండి చూడండి. ఆగాగి ట్రే తెచ్చిన 30 ఎగ్స్ మళ్ళీ 2 days చూపిస్తాను. 2 days తర్వాత ఒక్క ఎగ్ అంటే ఉండదు. ఎగ్గులంటే మాకు ప్రాణం, ఎగ్గులంటే మాకు ఇష్టం, అది అందరికీ తెలుసు. ఒక్క ఎగ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే 2 days బ్యాక్ వినండి 2 days బ్యాక్ ఇదిగోండి. ఏంటిది? ఎగ్గుకి నాకు అవినాభావ సంబంధం చాలా ఉందన్నమాట. ఒక స్టోరీ చెప్తాను. అలా ఇంట్లో సాల్ట్ ఎక్కువ మాకు తగ్గి సాల్ట్ ఎక్కువ ఎత్తే దాని మళ్ళా పెయిన్స్ ఎక్కువ వస్తాయి. సాల్ట్ ఎక్కువ తినకూడదు. తాలింపులో ఎగ్ కారవచ్చా? ఏం కాదు, మామూలుగా మామిడికాయ చట్నీ ద్వారా చేసేదాన్ని కానీ నువ్వు. అంటే రేపు తీసుకొస్తా, రేపు తీసుకొస్తా మ్యాంగోస్ ఒక 2 తీసుకొస్తా. నాకు ఇప్పుడే ఆలోచన వచ్చింది, మ్యాంగోస్ తీసుకొస్తా 2. అయితే తాలింపులు వేసి చక్కగా ఫస్ట్ ఇట్లా మిక్సీ ఆడి అంటే తొక్కు పచ్చడిలాగా పెడతావుగా, అట్లా పెట్టిన తర్వాత తాలింపులు వేసి ఎగ్గు ఒక 2 3 కారిస్తే వా ఉంటుందే, మామూలు ఉండదు. అయ్యో ఆడ ఉన్నాయి కదా, అవి 30 ఎగ్స్, 1 2 కాదు, 30 కాకినా ఇంకా కంప్లీట్ అయిందిగా. వేడివేడి అన్నంలోకి వేడివేడి టమాటా చట్నీ. అబ్బా పొగలు కక్కుతుందే. టమాటా శనగింజలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అది ఇంత గిన్నెలో కూడా షిఫ్ట్ చేయాలి. ఇందులో 2 ఆమ్లెట్లు వేసానా బాబా? ఏయ్ పిల్లలు తింటారా? దీంతో సింపుల్ చూపించానా ఆల్రెడీ? అవి ఎప్పటికైతే ఇప్పుడు పేపర్ కరెక్షన్ ఉందన్న, అది ఉందన్న, ఇంకెన్ని రోజులు చేస్తావు ఏంటో. ఈ మధ్య బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది, సర్జరీ జరిగింది కదా నాకు, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. అయితే కొంచెం మర్చిపోయింది, హెల్త్ బాగాలేదు కదా. టాబ్లెట్స్ తెచ్చు. ఏమేంటి అవి టాబ్లెట్స్? నా మీద అరవటన్నా నోరు పోయిందిగా. ఒకసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్, మీకు అందరూ తెలుసు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని, మరీ ఓవర్ చేస్తాను. అవన్నీ ఉత్తిదే అరవటానే. ఈ వింటర్కి అందుకే లైవ్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్, నుంచి లైవ్ కూడా కొంత సపోర్ట్ పెట్టట్లేదు. మీ అందరూ తెలిసిందే, ఫ్యామిలీస్ ఉన్నామా జెంట్స్ అందరూ తెలిసిందే. ఇందాక ఫ్రెండ్స్ మర్చిపోయా,
ఇందా నేను ఆ టాబ్లెట్స్ తీసుకుందామని వెళ్ళాను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాం. ఒక చెల్లి కలిసింది, అంటే తెలిసిన చెల్లి కందుకూరు కలిసింది. ఏంటక్క ఇక్కడికి వచ్చారంటే మా సార్ చెప్పారు గొంతు పోయిందిరా, గొంతు వాయిస్ పోయింది అని అంటే, ఓ అవునా అవునా ఏమైంది అని మళ్ళీ ఆ చెల్లి అడిగితే ఏముంటుంది అరవటాన గొంతు పోయిందంటే అది కామన్, నిద్ర పట్టదు, ఒక పని చేయాలనిపించదు, ఆ పని జరగకపోతే హస్బెండ్స్ మీద అరవకపోతే అసలు ఏ పని చేయాలనిపించదు, ఏ వర్క్ జరగదు, ఆ రోజంతా ఎలానో ఉంటుంది అని ఆ చెల్లి చెప్పింది. అవునా కదా, నిజమే కదా. అదే కదా నేను కూడా అంది. వాళ్ళ మీద అరవకుండా అసలు ఉండలేము ఫ్రెండ్స్ మనం. ఓకే, ఆ రోజు అసలు ఏ పని చేయాలనిపించదు, అసలు మనసు అంతా ఎట్లా ఉంటుంది, వాళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఎప్పుడు అరవాలి, ఏం చేయాలి, ఇక అదే ఉంటుంది కదా మైండ్లో. మీ ఇంట్లో కూడా అంతేనా చెప్పండి. అనిల్ రావుపూడి సినిమాల్లో మెయిన్ ఇయే కంటెంట్స్. అనిల్ రావుపూడి F2 F3 నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, రీసెంట్గా మనశంకర వరప్రసాద్, ఈ మూవీస్లో సేమ్ కంటెంట్. నేను సినిమాలు చూడలేదు, తక్కువ చూస్తాను, అందుకే నువ్వు చూడవలే, నేను అప్పుడప్పుడు చూస్తుంటా. అసలు నువ్వు ఏ సినిమాలు వస్తే డౌన్లోడ్, సినిమా హాల్ ఎప్పుడు చూసిన సినిమా నాకు అలవాట్లేదు అసలు. డౌన్లోడ్ చేసుకోవడం, సినిమా చూడటం అంతే ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్తో వెళ్దాము, ఫ్యామిలీతో వెళ్దాము, సినిమాకి వెళ్దాము. ఒకవేళ ఎప్పుడైనా సినిమా తీసుకెళ్ళి ఆ సినిమా హాల్లో నిద్రపోతాను. నాకు అసలు ఇష్టమే ఉంటుంది సినిమా చూడటం. చెప్పాను కదా నాకుందే ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండు, ఇంకెక్కడికి వెళ్తే స్కూల్కి, లేదంటే ఇంట్లో. కూడా ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉండు. అందులోకి ఆమ్లెట్ వేస్తాను. అట్లా ఉంచు, మళ్ళీ ఎందుకు ఎంత చేస్తాను, పెద్ద ఇద్దని అవసరం లేదు, ఉన్నదాన్ని తింటే చాలు. ఆయిల్ ఈ కార్నర్ అది అటు సైడ్ నుంచిరా. గుణదలు తిరణాలంటే వెళ్దామని అన్నావు కదా. 6th మరి 6th కాదు, 10, 11, 12. 10, 11 మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. పూజ చెప్పింది 10 అక్కడే ఇక పూజ వాళ్ళు ఉండేది, చెప్పింది వస్తా అని చెప్పింది. నేను కూడా వస్తున్నాను. అదే టైంలో ఇక్కడ ఇదేంటి అల్లిపల్లి తిరణాలా, అల్లిపల్లి ఇంకొంది 30 ఎట్లా ఉన్నాడు. ఈసారి ఎటో కట్టాలి, అల్లిపల్లి కాదు కదా, నాకు తెలిసి సండే అనుకోండి లాస్ట్ ఎప్పుడో కనుక్కొని అల్లిపల్లి తిరణాలి. ఒకవేళ ఇన్ కేసు మీకు ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయనుకో స్కూల్లో, అప్పుడు అటు వెళ్ళైతే కాదుగా, అప్పుడు అల్లిపల్లి చూద్దాం ఒకసారి. అందుకే ఇక మొన్న మనం గౌరీపట్నం వెళ్దాం అనుకున్నాం దసరా హాలిడేస్ లో. అయితే తిరణాలు ఉంటుందిగా, అప్పుడు ఫోన్ వస్తుంది ఎవరికి. మొన్న గౌరీపట్నం వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇంకా తిరణాలు ఉందని చెప్పారు ఎవరో, గుణదల తిరణాలు బాగా జరిగిద్దని చెప్పారంట. అయితే నేను నా ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటుందా, అయితే నేను కాల్ చేసి కనుక్కున్నా, అవునని చెప్పింది. 10, 11, 12 తేదీలో గుణదల తిరణాలని చెప్పింది. అయితే ఇంకా అప్పుడు వెళ్దామని అనుకుంటున్నాం. కానీ ఆ టైంలో మరి ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్లో, మరి లీవ్ ఇస్తారో ఎవరో తెలియదు. సో అందుకని అల్లిపల్లి వెళ్ళి తిరణాలని చూసొద్దాం. ఎప్పుడూ వెళ్ళలేదు అనుకుంటున్నాం, మా దగ్గర అల్లిపల్లి. ఓకేనా ఫ్రెండ్స్, అట్టయితే రెడీ అయ్యింది. పిల్లలకు పెట్టేసాక మేము కూడా తినేసాక వర్క్ ఉంది చేసుకుంటాం. ఈ వీడియో అయితే ఇంతగా ఆపేస్తున్నాం. మరి బాయ్ ఫ్రెండ్స్.